స్ట్రోక్ వచ్చేసి అదే అండి, ఇప్పుడు చిన్నపిల్లల్లో హీట్ రెగ్యులేషన్ మెకానిజం అనేది అంత ఇంప్రూవ్ కాదు, అంటే డెవలప్ కాదు చిన్నపిల్లల్లో. దాని తర్వాత పెద్దవాళ్ళలో ఏమవుతుంటుంటుంది, స్వెట్టింగ్ మెకానిజం తగ్గిపోతుంటుంటుంది. అంటే ఒక బయట ఎండకు ఎవరైతే పెద్దవాళ్ళు అంటే ప్రొటెక్షన్ ప్రకారం స్వెట్ ప్రొడ్యూస్ చేయాలి, కానీ దాని మెకానిజం తగ్గిపోద్ది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంటుంటుంది. ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ మనకు బాగా ఎండ వచ్చినప్పుడు అప్పుడు మనకు పెరిపెరల్ వాసో డైలటేషన్ అవుతుంది. దానివల్ల కొంత స్వెట్ బయటకు వచ్చేసి మనకు బయట శరీరాన్ని చల్లబరుస్తుంది. ఆ మెకానిజం అనేది పెద్దవాళ్ళలో తగ్గిపోతుంది. తర్వాత వీళ్ళు సరిగా వాటర్ తీసుకోలేకపోవటము, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే చిన్నపిల్లలు మరియు వృద్ధులు మోర్ ప్రోన్ టు ఈ స్ట్రోక్ అండి. అదే రకంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత గుండె ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత క్యాన్సర్స్, తర్వాత షుగర్ పేషెంట్స్, వీళ్ళు తర్వాత కొన్ని రకాల మందులు వాడేవాళ్ళు ఉంటారు అన్నట్టు. ఎవరంటే బీటా బ్లాకర్స్ వాడేవాళ్ళు, డయూరిటిక్స్ వాడేవాళ్ళు, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వాడేవాళ్ళు, ఇలాంటి కొంతమంది అంటే కొన్ని మెడికేషన్స్, యాంటీ సైకోటిక్స్ వాడేవాళ్ళు, యాంటీ కొలినర్జిక్స్ వాడేవాళ్ళు. వీళ్ళల్లో ఏమైందంటే కొంత స్వెట్టింగ్ మెకానిజం తగ్గిపోయి స్వెట్టింగ్ సరిగా రాక ఇబ్బంది అయిపోయి ఈ మోర్ ప్రోన్ టు ఈ స్ట్రోక్ అవకాశం ఉందండి.